మనం ఈరోజు ఈ వీడియోలో సింధు నాగరికత దాని యొక్క ముఖ్య లక్షణాల్లో భాగంగా సింధు నాగరికత తవ్వకాల్లో బయలుపడినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రదేశాల గురించి మనం మాట్లాడదామండి. ఓకేనా? సో సింధు నాగరికత బయలుపడినటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాల గురించి మనం మాట్లాడితే ఇక్కడ ఒకటి హరప్ప, రెండు మొహంజదారో, రెండు ఏంటంటే మొహంజదారో, మూడు సుక్తాజెండార్, నాలుగు కోట్ డిజీ, ఐదోది చెనహాదారో, ఆరోది కాళీబంగన్, ఏడోది లోతాల్. ఓకేనా? తర్వాత బన్వాలి, ధోలావీరా, సరుకటుడ, రూపార్, ఆమ్రి. అలాగే 13వది ఆలిమురార్, రాకీగహి. సో ఇవి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రదేశాలు. సింధు నాగరికత యొక్క బయలుపడినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రదేశాలు సింధు నాగరికతలో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఒక్కొక్క ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏం బయలుపడినవి తవ్వకాల్లో భాగంగా అనే విషయాల గురించి మనము డిస్కషన్ చేద్దామండి. సో హరప్ప అనే ప్రాంతం గురించి మనము, హరప్ప సైట్ గురించి మనము అందులో దొరికినటువంటి ముఖ్యమైనటువంటి అవశేషాల గురించి కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి లభ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి వస్తువుల గురించి మనము ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో హరప్ప నగరం యొక్క ప్రత్యేకతలు ఏంటి, హరప్ప నగరం యొక్క విశేషాలు ఏంటి, హరప్ప నగరంలో ఒకట మరి ఏమేమి బయలుపడ్డాయి అనే అంశాల గురించి మనము తెలుసుకుందాం. హరప్ప అనేది మనము గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క హరప్పని ఋగ్వేదంలో కూడా ప్రస్తావించబడినటువంటి నగరం. అంటే ఋగ్వేదంలో కూడా హరప్ప అనే నగరాన్ని హరియోపియా అని ఋగ్వేదం సంబోధిస్తుందండి. హరియోపియా అని సంబోధిస్తుందండి. సో అంటే హరప్ప అనే నగరాన్ని ఏ గ్రంథంలో, ఏ సాహిత్యంలో పేర్కొనబడ్డది అంటే ఋగ్వేదం పేర్కొనబడుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే హరప్ప అనేది మరి ముఖ్యంగా పడవల తయారీ పరిశ్రమకు కేంద్రం అండి. దీనికి పడవల తయారీ పరిశ్రమకు కేంద్రం అండి ఏది, హరప్ప అనేది. మరి ఈ హరప్ప యొక్క ఇంకా ముఖ్యమైన లక్షణాలు మనం చూస్తే ఇక్కడ మొదట బయలుపడినటువంటి లేదా కనుగొన్నటువంటి ప్రదేశం హరప్ప కాబట్టి అందుకే ఈ నాగరికతను హరప్ప నాగరికత అని అంటారండి. అందుకే ఈ నాగరికతను హరప్ప నాగరికత, ద హరప్ప సివిలైజేషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే మనకేంటి అంటే మరి ఈ పురాతత్వ శాస్త్రం ప్రకారము పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వుతూ ఉన్నప్పుడు లేదా ఆ ప్రదేశంలో పరిశోధనలు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ మొట్టమొదటి ప్రదేశము సైట్, అక్కడ మొట్టమొదటిసారి ఏమైతే దొరుకుతుందో ఆ దాని పేరు మీదగానే ఆ యొక్క టోటల్ ఆ నాగరికతకు పేరు పెడుతూ ఉంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. అది అనవాయితీ. సో అందుకే ఇక్కడ ఈ తవ్వకాలలో మొట్టమొదటిసారి బయలుపడినటువంటి ప్రదేశం హరప్ప కాబట్టి అందుకే ఈ నాగరికత పేరు హరప్ప నాగరికత అని కూడా వచ్చిందని మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఋగ్వేదంలో చెప్పబడుతూ ఉన్నది పడవల తయారీ పరిశ్రమకు కేంద్రమైనటువంటిది ఏది అంటే హరప్ప నగరం అనేది గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా మరి మొట్టమొదటిసారి బయలుపడినటువంటి ప్రదేశము, మొదట కనుగొన్న ప్రదేశము హరప్ప అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అలాగే ఇది ఎక్కడుంది, పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్ ప్రాంతంలో. ఓకేనా? పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్ ప్రాంతంలో మోంట్ గోమారి జిల్లాలోని రావి నది ఒడ్డున ఉందండి ఇది. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్ ప్రాంతంలో కలిగినటువంటి మౌంట్ గోమారి జిల్లాలోని రావి నది దగ్గర ఈ యొక్క హరప్ప అనే ప్రాంతం బయలుపడింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది 1921లో రాహు బహదూర్ దయారాం సహానీ అంటుంటాం మనం షార్ట్గా. ఓకేనా? కొన్ని మెటీరియల్లో మనకు కేవలం షార్ట్గా ఉంటుంది ఈ పేరు. సో పూర్తి పేరు రాహు బహదూర్ దయారాం సహానీ కనుగొనడం జరిగింది. అంటే 1921లో హరప్ప నగరాన్ని మరి రావి నది ఒడ్డున, అంటే ఈ రావి నది ఒడ్డున ఏ జిల్లాలో, మౌంట్ గోమారి జిల్లాలో పశ్చిమ పంజాబ్ ప్రాంతంలోని ప్రస్తుత పాకిస్తాన్లో మరి ఈ రావి నది ఒడ్డున 1921లో రాహు బహదూర్ దయారాం సహానీ కనుగొనడం జరిగింది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలా. మరి 2 వరుసలలో పేర్చినటువంటి 12 ధాన్యాగారాలు ఇక్కడ బయలుపడినవండి. 2 వరుసలతోటి అంటే ఇలా మొత్తం మనకు 12 ధాన్యాగారాలు ఇక్కడ బయలుపడినాయి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా.
సో ఇది ఈ హరప్ప యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలా. హరప్పా నగరం లోపల బయలుపడినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విశేషాల గురించి మనం చూద్దాం ఇప్పుడు ఇక్కడ. సో హరప్పా నగరం లోపల బయలుపడినటువంటివి మనం ఇక్కడ చూస్తే, ఒకటి దోవతి ధరించినటువంటి వ్యక్తి విగ్రహం అనేది ఇక్కడ బయలుపడిందండి. ఏం బయలుపడ్డది? దోవతి ధరించినటువంటి వ్యక్తి విగ్రహం అనేది ఈ హరప్పా నగరంలో మనకు బయలుపడింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా ఎర్ర ఇసుక రాయితో, తెలుతుందండి, ఎర్ర ఇసుక రాయితో చేసినటువంటి ఒక మానవుని విగ్రహము. ఓకేనా? ఎర్ర ఇసుక రాయితో చేసినటువంటి ఒక మానవుని విగ్రహం కూడా ఈ హరప్పా నగరంలోనే బయలుపడింది అనేది మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా గర్భం నుండి మొలిచిన ఒక స్త్రీమూర్తి విగ్రహము, గర్భం నుండి మొలిచిన ఒక స్త్రీమూర్తి విగ్రహము కూడా ఇక్కడే బయలుపడింది అనేది మనము గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా హెచ్ ఆకారంలో ఉన్నటువంటి ఒక శ్మశాన వాటిక కూడా ఇక్కడ బయలుపడ్డది. హెచ్ ఆకారంలో ఉన్నటువంటి హెచ్ ఆకారంలో ఉన్నటువంటి శ్మశాన వాటిక కూడా ఇక్కడ బయలుపడ్డది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అమ్మ తల్లికి బలిస్తున్నటువంటి మేక ముద్రిక, అమ్మ తల్లికి బలిస్తున్నటువంటి ఒక మేక ముద్రిక కూడా ఈ యొక్క హరప్పా నగరంలోనే బయలుపడింది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మానవుని మృతదేహము ఉన్న శవపేటిక కూడా, మానవుని మృతదేహము ఉన్నటువంటి ఒక శవపేటిక కూడా ఈ యొక్క హరప్పా నగరంలో దొరికింది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్క అనే ఒక కాపర్ ఖడ్గం కూడా దొరికిందండి ఇక్కడ. ఏది బయలుపడ్డది? ఇక్క అనే ఒక కాపర్ ఖడ్గం కూడా ఈ యొక్క హరప్పా ప్రాంతంలో బయలుపడ్డది అనేది మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా. వీటితో పాటు ఇక్కడ రాతి నృత్య బాలిక శిల్పము కూడా బయలుపడ్డదండి. రాతి నృత్య, ఓకేనా, రాతి మీద నృత్యం చేస్తున్నటువంటి ఒక బాలిక విగ్రహము, బాలిక శిల్పం అనేది ఇక్కడ బయలుపడ్డది హరప్పలో. అదేవిధంగా మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మరి కాల్చిన కుండల పరిశ్రమనండి. చూడండి, సింధు నాగరికత ఎంత గొప్పది, హరప్పా నాగరికత ఎంత గొప్పది. మనం మాట్లాడుతుంది క్రీస్తు పూర్వము 2500 సంవత్సరము కాలము నాటి యొక్క పరిస్థితులను మాట్లాడుతూ ఉన్నామండి మనము. అంటే వాళ్ళు అప్పటికే ఎంత ఉన్నత దశలో ఉన్నారు వాళ్ళు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా. అంటే కాల్చిన కుండల పరిశ్రమను మరి హరప్పా ప్రజలు ఉపయోగించారు. అదేవిధంగా నౌక గుర్తు ఉన్నటువంటి ముద్రిక కూడా హరప్పా నగరంలోనే బయలుపడ్డది అనేది గుర్తుపెట్టుకోవాలా. ఏది? నౌక గుర్తు ఉన్నటువంటి ముద్రిక కూడా హరప్పా నగరంలోనే బయలుపడ్డది. ఇక్కడనే మనకు 60 అస్థిపంజరాలు కూడా బయలుపడ్డాయి. 60 అస్థిపంజరాలు కూడా బయలుపడ్డాయి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 60 అస్థిపంజరాలు ఇక్కడ బయలుపడ్డాయి. అదేవిధంగా ఇక్కడ అమ్మ తల్లి ముద్రికలు కూడా బయలుపడ్డాయి. ఇక్కడే అమ్మ తల్లికి సంబంధించినటువంటి ముద్రికలు కూడా బయలుపడ్డాయి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే 12 ధాన్య గ్రహాలు బయటపడ్డాయి, 2 వరుసల చొప్పున. ఇలా మొత్తము 12 ధాన్య గ్రహాలు మనకు బయటపడ్డట్లు మనకు అర్థమవుతుందండి. ఓకేనా? 12 ధాన్య గ్రహాలు కూడా ఇక్కడ బయలుపడ్డాయి. అలాగే నటరాజ విగ్రహం కూడా ఇక్కడ బయలుపడ్డది. నటరాజ యొక్క విగ్రహం కూడా ఇక్కడ బయలుపడ్డది అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా సింధు ప్రజల యొక్క పంట, మరి బార్లీ, గోధుమ పండించినటువంటి ఆనవాళ్ళు కూడా ఈ యొక్క హరప్పా నగరంలోనే మనకు లభ్యమయ్యాయి అనేది గుర్తుపెట్టుకోవాలండి. అంటే హరప్పా నాగరికత ఈ దేశ మూల నాగరికత. హరప్పా నాగరికత ప్రపంచాన్ని మైమరిపించినటువంటి నాగరికత, ప్రపంచంలోని అత్యంత గొప్పనైనటువంటి నాగరికత మన హరప్పా నాగరికత అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే హరప్పా ప్రాంతంలో బయలుపడినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనము గ్రూప్ 1ని దృష్టిలో పెట్టుకొని ఈ క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో విద్యార్థులు చాలా జాగ్రత్తగా నోటేట్ చేసుకొని ప్రతి అంశాన్ని 1-2 సార్లు కూలంకషంగా చదివితే సులభంగా మనకు గుర్తుండే అవకాశాలు అనేటివి ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనము
నెక్స్ట్ ప్రాంతంలో బయలుపడినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాల గురించి నేర్చుకుందాం.